తిరుపతిలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, తిరుపతిలో ఏ ప్రాంతాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి? అశ్విని, తిరుపతి నగరంలోని 2 హోటల్స్ కు మరోసారి బాంబు బెదిరింపులు వచ్చాయి. గడిచిన కొన్ని రోజుల క్రితం కలెక్టర్ కార్యాలయంతో పాటు రైల్వే స్టేషన్, అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వసతి గృహాలకు కూడా బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. అదే తరహాలో ఈ రోజు తిరుపతి నగరంలోని కపిల్ తీర్థం సమీపంలో ఉన్న 2 హోటల్స్ కు బాంబు బెదిరింపులు హోటల్స్ సంబంధించి మెయిల్ కు రావడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే హోటల్స్ నుంచి, హోటల్ యాజమాన్యాల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో హోటల్స్ లో తనిఖీలు చేపట్టారు. కపిల్ తీర్థం సమీపంలోని రాజ్ పార్క్, అదే విధంగా మరో హోటల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. అనుమానితులందరినీ మొత్తం హోటల్స్ లో ఉన్న అన్ని గదుల్లో పూర్తిగా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు హోటల్స్ లో బస చేస్తున్న వ్యక్తులు ఏ ప్రాంతాల నుంచి వచ్చారు, ఎప్పటి నుంచి బస చేస్తున్నారు, వారు బస చేయడానికి అందజేసిన ఆధార్ కార్డులు కావచ్చు, లేకపోతే అడ్రస్ ప్రూఫ్ సంబంధించి అవి నకిలీవా లేకపోతే ఎలాంటివి అని చెప్పి ఒరిజినల్ నకిలీవా అన్న అంశంపై కూడా పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. మరోవైపు బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో పూర్తి స్థాయిలో భద్రతాపరమైన అంశాలకు సంబంధించి తనిఖీలు చేసిన తర్వాత ఈ మెయిల్స్ నకిలీ, ఫేక్ మెయిల్స్ అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అయినప్పటికీ అప్రమత్తంగా ఉన్న పోలీసులు హోటల్స్ వద్ద ప్రత్యేకంగా నిఘా ఉంచి తనిఖీ చేస్తున్నారు. అశ్విని, ధన్యవాదాలు నారాయణప్ప.